స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినానికి నియమించబడినటువంటి వాక్య భాగము దానియేలు 12వ అధ్యాయము 3-4 వచనాలు ధ్యానములోకి వెళదాం. దానియేలు 12వ అధ్యాయము 3-4 వచనాలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు నతుడు చెప్పెను. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. షలోబా షోనారి కరాసి నాదకడికెరువా షందల లీకరా కుందర సీకర కురుందర ఇన్ సెవెస్తా విధాన్ కత్తారు కారసి గ్లోరీ హల్లియా స్తోత్రం. దయగల తండ్రి, అనుగ్రహించిన కృపగల సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, 23 దినాలు మా వెనుక వెళ్ళిపోయినాయి తండ్రి. నీకు స్తోత్రం. మహాకృపను బట్టి ఈ దినమును బట్టి నీకు వందనాలు. 24వ దినముగా నీ పాసందులకు మేము చేరి ఉన్నాం. మహిమ పొందండి ప్రభువా. ఈ సమయం మమ్మను ఆశీర్వదించండి, దీవించండి. నీ వాక్యం చేత మమ్మను సిద్ధపాటు చేసి బలపరచండి తండ్రి. మమ్మను మేము పరిశుద్ధపరచుకోవడానికి, మమ్మను మేము సెట్ చేసుకోవడానికి మాకిచ్చిన 40 దినాలు బట్టి వందనాలు. ఇదిగో ఈ సమయం నీ చేతులకి ఇస్తుండగా ఇంకా రావాల్సిన బిడ్డ త్వరపెట్టి సకాలంలో రావడానికి సాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నారో చూద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము బుద్ధిమంతులమైతే అంటే జ్ఞానవంతులమైతే నీతిమంతులమైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె అంటున్నాడు. అంటే ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రము లేదా జ్యోతి ఎవ్వరికి మరుగు కాదు, అందరికీ అది తేటగా కనబడుతుంది. అలాగే మనము కూడా అలాగ తేటగా కనబడగలుగుతాం. ఒకడు నీతిమంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు ఉన్నట్టయితే మనము ప్రకాశించే అవకాశాలు ఉన్నాయి. అనేక మంది ముందు ప్రకాశముగా కనబడే అవకాశం ఉందని వాక్యం చెప్తూ ఉన్నది. జ్యోతులను పోలివారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె ప్రకాశించెదరు అంటున్నాడు. ఇప్పుడు మనం చేయవలసినది నీతి మార్గము తట్టు తన పిల్లలను తిప్పడం. అనేక మందిని, ఆడ ఎవరైనా కావచ్చు, కానీ వారిని మనం త్రిప్పవలసినది నీతి మార్గము తట్టు. ఈరోజు తిప్పాలి అంటే చెడ్డ మార్గాల తట్టు ఎంతమందినైనా తిప్పొచ్చు. మన మాటలతో తిప్పొచ్చు, చూపులతో తిప్పొచ్చు, మన ఆలోచనలు తలంపులతో కూడా అనేక మందిని చెడు త్రోవలో పంపించవచ్చు. కానీ దేవునికి అది ఇష్టమో లేదు. అందుకే దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే అనేక మందిని నీతి మార్గము తట్టు తిప్పడం దేవునికి ఇష్టం. అందుకే అనేక మందిని మనం నీతి మార్గం తట్టు తిప్పితే దేవునికి స్తోత్రం, వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది ఈ మార్గాన్ని అనుసరించము. లౌకిక మార్గము చాలా బాగా అనుసరించగలుగుతాం, కానీ దైవ మార్గాన్ని అనుసరించడానికి ఎంతో కష్టతరం అది. అందుకే దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా ఆకాశ జ్యోతిలాగా ఉండాలి. అలా ఉండాలి అంటే అనేక మందిని నీతి మార్గము తట్టు మనము తిప్పాలి. కొండ మీద పట్టణము మరుగై ఉండనేరదు. అలాగే నీతి మార్గము తట్టు తిప్పేటటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా మరుగుగా ఉండనేరరు. దేవునికి స్తోత్రం. మరి దీపస్తంభం మీద పెట్టిన దీపము అందరికీ కూడా వెలుగునిస్తుంది. అలాగే మనము కూడా ఇతరులకు వెలుగునిచ్చే వారిగా ఉండాలి.
అలాంటి వెలుగు దేవుని నుండే గాని మానవుల నుండి కలిగే వెలుగు కాదది. అందుకే దైవ ఆత్మ నిమిత్తములో అనేక మందిని మనం దేవుని తట్టు తిప్పినట్లయితే ఆకాశ నక్షత్రంలాగా ఉంటామని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడుచు గబ్రియేలు అతడు చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ యొక్క మరి సంచారం, ప్రజలు ఒక స్థలం నుంచి ఒక స్థలానికి, ఒక చోట నుంచి మరొక చోటకి తిరగడం బట్టి మనుష్యులలోనంట జ్ఞానము పెరిగిపోయిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పెరిగిపోయి మనుషులను ఎలా మోసగించాలి అన్నది బాగా అర్థమైపోయింది. అందుకే వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ప్రపంచం అంతటికి కూడా పని చేయడానికి మనం దేవునికి స్తోత్రం కంప్యూటర్స్ ఈరోజు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఒక మానవుడు కంప్యూటర్ ఎట్లా తయారు చేశాడంటే తెలుసా? ఈ తలలో ఉన్నటువంటి నరాల ద్వారా. హల్లెలూయా, ఈ తల మెదడులో ఉన్నటువంటి నరాలను అనుసరించి, ఎందుకంటే నేను కూడా కంప్యూటర్ తయారు చేసేదాన్ని. దాన్ని ఎందుకంటే మాకు అప్పుడు ఇచ్చారు, ఈసీఎల్ నుంచి కంప్యూటర్స్ తయారు చేసే దానికి అసెంబ్లింగ్ చేసేది ఇచ్చారు. అయితే ఈ యొక్క నరాలను అనుసరించి కంప్యూటర్ తయారు చేశారు. అప్పుడు మానవుని మెదడులో ఉన్నటువంటి ప్రతి ఇది ఈ కంప్యూటర్ ద్వారా మనకి బయటికి తెలుస్తుంది. ఆ రకంగా కంప్యూటర్ తయారు చేసి ఈరోజు ఈ కంప్యూటరే మనిషి వాడుకుని బానిసైపోయాడు కంప్యూటర్కి మనిషి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు బానిసైనటువంటి ఈ వ్యక్తి తనకి అదే ఆధారంగా మిగిలిపోయింది. అందుకే అమెరికాలో 82% 85% ఇప్పుడు రోబోట్స్ పనిచేస్తాయంట. అంటే మనుషులకి అవసరత ఇంకా ఎవ్వరికీ ఉండదు. అది పనిచేసినంత తెలివిగా మనిషి చేయలేడు. మనిషి ఏదో ఆలోచనలో మతిమరుపు కలిగి ఉండొచ్చు, రోబోట్ కలిగి ఉండదు. రోబోట్ వల్ల చాలా ఆదాయము, అంటే ఖర్చు అయ్యే ఆదాయం తగ్గిపోద్ది. అందుకని చెప్పి చాలా మట్టుకు ఇంకా ముందు కాలములో రోబోట్సే వాడాలని అమెరికా వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు. అందులో దేవునికి స్తోత్రం, అమెరికాలో 58% చదువులేనోళ్ళు అంట. అమెరికన్స్ అంటే చాలా ఎడ్యుకేటెడ్ అనుకోవద్దు, 58% చదువు తక్కువలేనంట. అందుకని ఏం చేస్తానంటే ప్రపంచ నలుమూలల నుంచి బాగా చదువుకుని మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికాలో చేర్చుకుని వాళ్ళ ద్వారా పని జరిగించుకుంటున్నారు. ఇక కొద్ది కాలానికి ఆ మనుషుల పని ఇంకా వాళ్ళకి అక్కర్లేదు. అంటే ఆటోమేటిక్గా అన్ని కొరతలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా మనుషుల యొక్క సంచారాన్ని బట్టి ఎంతగా జ్ఞానం పడిపోయిందో, మానవుని యొక్క జ్ఞానం ఎంత భయంకరంగా ఉందో ఆలోచన చేయాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నది. 10వ వచనం చూద్దాం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతుడు అయితే నువ్వు గ్రహిస్తావు. దేవునికి స్తోత్రం.
అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహించలేరు. దైవత్వాన్ని గ్రహించటం అంత సునాయాసము కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పటికే ఎంతో మంది దైవత్వాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గ్రహించటం చాలా కష్టం. ఈనాడు క్రైస్తవుడు కూడా జ్ఞానం లేకుండానే నశించిపోతున్నాడు. వాడు కూడా క్రైస్తవత్వం ఏంటో తెలియదు. వాడికి కూడా ఇది తెలుసుకోవడం ఎంతో జ్ఞానం. అందుకే అంటాడు, దీని లోతు ఎంత ఉందంట, హల్లెలూయా, పాతాళమంత లోతు ఉందంట. దీని జ్ఞానం ఎంత ఉందంట, ఆకాశం అంత ఉన్నతముగా ఉందంట. దీన్ని గ్రహించటం అంత సునాయాసం కాదు. మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు, మానవుని జీవితం ఏంటి, ఒక క్రైస్తవుడు ఎందుకు సృష్టించబడ్డాడు అన్నది వీడికి తెలీదు. అజ్ఞానత్వముతో ఏదో అద్భుతాలు జరిగినాయి, ఏదో రోగాలు పోయినాయి, ఏదో మహిమ కార్యాలు జరిగినాయి, ఏదో ఆశ్చర్య కార్యాలు జరిగాయి, అందుకే దేవుడు మాకు గొప్ప దేవుడని మేము నమ్ముతున్నాము అని వస్తున్నావు. ఇది కాదు. క్రైస్తవత్వం అనేది దానికి సంబంధించింది కాదు. ఈ రోగాలు, ఈ అద్భుతాలు, ఈ మహిమ కార్యాలు 1000 ఇస్తే 10,000, 10,000 ఇస్తే 1,00,000, ఇవన్నీ మోసకరమైన ప్రసంగాలు, మోసకరమైన జ్ఞానము, డబ్బు సంపాదించే విధానము. అయితే యేసు ప్రభు ఎంత డబ్బు సంపాదించాడు? ఈ భూలోకంలో ఉండగా ఎంతమందికి చెప్పాడు మీరు డబ్బు సంపాదించుకోండి అని? ఎంతమందికి చెప్పాడు? మరి ఎందుకు ఆశిస్తున్నావు? మార్గం ఎవరిది? మార్గం ఎవరిది? దేవునిది. దేవుడు ఏమన్నాడు? నేనే నేనే నేనే. మరి అన్నీ ఆయన అయినప్పుడు ఆయన మార్గంలో నడవలసిన మనము ఏ మార్గంలోకి వెళ్ళాం? ఇప్పుడు ఏ ధోరణిలో నడుస్తున్నాం? ఏ పద్ధతిలో నడుస్తున్నాం? నిజంగా క్రీస్తుని మనం ధరించుకున్నామా? క్రీస్తుని ధరించుకున్నావా? క్రీస్తుని ధరించుకుంటే లోకాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? లోక ఆశలకు ఎలా లొంగిపోయావు? లోకాన్ని ఎలా సంతోషపెడుతున్నావు? ఈరోజు వాడు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. వాడికి జ్ఞానం లేదు, వెర్రాడు. జాగ్రత్తగా ఉండండి. రేపు ప్రొటెస్టెంట్స్, రోమన్ క్యాథలిక్ ఎప్పుడు యుద్ధమే. ప్రొటెస్టెంట్ అన్నవాడు నేను దేవుణ్ణి అనుకుంటాడు. క్షమించాలి, రోమన్ క్యాథలిక్లో ఉన్న పోపు నేను దేవుణ్ణి అంటాడు. ప్రొటెస్టెంటు అనలేడు. వాడు చెప్పుతున్నది తప్పు అంటాడు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, అలాంటి వారి వైపు నువ్వు చూస్తే ఆ దుష్టత్వంలోకి నువ్వు వెళ్తావు. అందుకే రాకడ సమయం వచ్చినప్పుడు భూమి మీద దేవుడు విశ్వాసాన్ని చూడడు. వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళ నమ్మకము కలిగి వాళ్ళు జీవిస్తూ వస్తున్నటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఒక మాట పేపర్లో ఇస్తూ వచ్చాడు. ఏంటంటే సవర్కర్ అనేటటువంటి అతను వాళ్ళ బ్రదర్ అంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 1946లో ఒక బుక్ రాయబడింది. ఆ బుక్కు ఆ పుస్తకంలో ఏం రాశాడంటే, యేసు ప్రభు హిందూ, ఆయన క్రీస్తు హిందూగా పుట్టాడు. హిందూ ఆయన. ఎక్కడ పుట్టాడు? పైగా తమిళ క్రిస్టియన్, మామూలు క్రిస్టియన్ కాదు, తమిళ క్రిస్టియన్. 70 years బ్యాక్ రాసిన పుస్తకం అంటది. దేవునికి ఇస్తుంది. వాళ్ళకి మొన్నే దొరికినట్టుంది పాపం, ఈరోజు రాశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీడి సెవాస్కర్ అనేవాడు హిందూత్వానికి సంబంధించిన వ్యక్తి. అతను రాసింది ఏంటంటే యేసు ప్రభు తమిళ్ హిందూ. తెలుసా?
దేవునికి స్తోత్రం ప్రియులారా. అది ఫిబ్రవరి 26 డెత్ డేట్గా వాళ్ళు ఆచరణ చేస్తారంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. డెత్ యానివర్సరీ అంట అది అయింది. అయితే ఈయన కాశ్మీర్లో సమాధి చేయబడ్డాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఇది ఒక బుక్ అన్నమాట. దేవుని పరిచర్య అనేటటువంటి ఒక పుస్తకం రాయబడ్డది. యేసు ప్రభు విశ్వకర్మ బ్రాహ్మణుడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. పాలస్తీనా, అరబ్బు ఈ యొక్క దేశాలు హిందూ ల్యాండ్ అంట. అది హిందువుల యొక్క భూభాగం అంట. పాలస్తీనాను, తర్వాత అరబ్బీ దేశాలు. ఈ పుస్తకం ఎలా రాస్తే ఆయనేమో అలా రాశాడు. అందుకే ప్రభు అన్నాడు, ఎంతోమంది అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు, అబద్ధాన్ని ఇది చేసేవాళ్ళు ఎంతోమంది ఆఖరి దినాల్లో వస్తారు. మీ హృదయాలను కలవరపడనీయవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆయన హిందువు కాదు, ఆయన కాశ్మీర్లోనూ సమాధి చేయబడలేదు, తర్వాత పాలస్తీనా, అరబ్ ఇలా ఈ దేశాలు కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కాదు అంటే మరి అహశ్వరోషు కాలములో హిందూ దేశము నుండి కూషు దేశం అంటే ఆఫ్రికా దేశము వరకు మరి ఈ అహశ్వరోషు పరిపాలన చేశాడు. ఆ పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ దేవునికి స్తోత్రం ప్రియులారా, ఎవరు వాళ్ళు? యూదులు అహశ్వరోషు కింద ఉండేటటువంటి వారు. కారణం ఏంటంటే యూదులు చేసినటువంటి ఆ తప్పు పనులకి దేవుడు వారి కిందికి అప్పచెప్పాడు, అహశ్వరోషు కిందికి అప్పచెప్పాడు. అయితే దేవునికి స్తోత్రం, అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పరిపాలన జరుగుతున్నప్పుడు మొర్దుకైని అంటే ఎస్తేర్ రాణి తన యొక్క చిన్న నాన్న, అంతే కదా, చిన్న నాన్నని ఏం చేశాడు? అక్కడ కూర్చుని ఉండేవాడు. ఎస్తేర్ రాణి అహశ్వరోషుకి మరి భార్యగా వాళ్ళ అంటే రాణిగా వివాహం జరిగింది. ఎప్పుడు కూడా అక్కడ కూర్చుని ఉండేవాడు. ఎందుకంటే తన బిడ్డకి ఏమైనా అన్యాయమో జరుగుతుందేమో. అప్పుడు ముందే చెప్పాడు, జాగ్రత్త, నువ్వు ఏది కూడా నువ్వు ఆ విషయాలు అతనికి చెప్పకూడదు అని. సరే, ఇలాగుండగా దేవునికి స్తోత్రం, హామాను అనేటటువంటి వ్యక్తి, అతడు అన్యుడు. కాబట్టి ఇతనికి ఈ యూదుల పద్ధతి ఏంటంటే ఎవ్వరికి నమస్కారం చేయరు, ఎవ్వరికి నమస్కారం చేయరు, దేనికి నమస్కారం చేయరు. వాడు ఖచ్చితమైన వాడు అంతే. ఇతను లేవడు, నిలబడడు, అతనికి నమస్కారం చేయడు. అందుకే మొద్దుకై అంటే హామానికి చాలా కోపం. ఎలాగైనా నేను చంపించేయాలని ఆలోచించేశాడు. అందుకే ఇతని యొక్క మరి జాతి ఏంటో కనుక్కుని ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి ఒక తాకీదు రాయించాడు. ఎందుకు అంటే ఇతన్ని చంపించాలన్న ఉద్దేశం. ఆ సమయంలో దేవునికి స్తోత్రం, ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేర్ తర్వాత మొర్దుకై ఆ యొక్క యూదా జాతి ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి స్తోత్రం ప్రియులారా, ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కాదు కానీ అలా గెలిచి ఆఖరికి కూషు దేశము నుంచి హిందూ దేశం వరకు కూడా ఒకే మతము, ఒకే దేవుని ప్రవేశపెట్టాడు అహశ్వరోష్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆనాడే ఈ యొక్క యూదా మతము నడిపించబడింది. ఇది కొత్త ఏమీ కాదు. ఇలాంటి కథలన్నీ కామన్ కథలే. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు నమ్మడానికి లేదు, అది జరగని విషయాలు. యేసు ప్రభు యోధా మతస్థుడు. ఇజ్రాయేలీలు రక్షణకి రావాలి అంటే యూదులైతేనే ఆ రక్షణ ఒప్పుకుంటారు, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు.
అయినా కూడా ఇజ్రాయేలీలు దేవునికి స్తోత్రం ప్రియులారా బహు కఠినమైనటువంటి వారు కనుక వాళ్ళ దేవుడు తప్ప ఇంకే దేవుడిని వాళ్ళు ఒప్పుకోరు. యేసు ప్రభు రక్షకుడిగా వచ్చినప్పుడు తన రక్షకుడని చెప్పినా కూడా వారు వినలేదు. అందుకే సిలువ వేశారు. వాళ్ళకి రావాల్సిన రక్షణ ఎవరికి వచ్చింది? మనకొచ్చింది. వాళ్ళకి ఇంకా రక్షణ తెలీదు, రక్షకుడు కూడా తెలీదు. వాడు మెస్సియా మెస్సియా అంటూ ఉంటారు. ఆ మెస్సియా యేసు ప్రభు అన్న సంగతి వారికి ఇక తెలీదు. ఆయన రాబోతున్నటువంటి సమయంలో ఇలాగ మనుష్యుడిలో ఎవరు దూరారు? ఇప్పుడు దురాత్మలు దూరి ఆ దురాత్మలు మనుష్యులను గలిబిలి చేసి సాధ్యమైనంత మట్టుకు ఆయనలో నుండి బయటకు లాగడానికి అవి ప్రయత్నం జరిగిస్తూ ఉంటాయి. మనం జాగ్రత్త కలిగి మనం జాగ్రత్త పరుచుకునే సమయం ఇది. విశ్వాసములను సన్నగిల్లకుండా జారిపోకుండా జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఇవి అద్భుతాలతో వచ్చే రక్షణ కాదు. నువ్వు 10,000 ఇస్తే ₹1,00,000 వచ్చినటువంటి రక్షణ కాదు ఇది. రోగాలు స్వస్థత వలన రక్షణ కాదు ఇది. జాగ్రత్తగా దీన్ని మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. రక్షణ ఆత్మకి. ఈయన ఆత్మలను రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. మనిషి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ నరకానికి వెళ్ళిపోతున్నాడన్న ఆలోచన చేత యెహోవా దేవుడు కుమారుని రూపంలో వచ్చి రక్షణ ఇచ్చాడు. ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. పోపుగాడికి తెలియదులే అనుకుంటే ఆ యూకే గాడికి కూడా తెలియలేదనుకునే మాకు కూడా తెలియదులేదని మీరు మోసపోవద్దు. ఇది జాగ్రత్త. ఆఖరి దినాలు అనేక మంది తమ యొక్క రక్షణ పోగొట్టుకునే కాలం ఇది. అందుకే జాగ్రత్త అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూద్దాం 11వ అధ్యాయం 33వ వచనంలో ఏముందో చూద్దాం. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడుదురు. ఇప్పుడు సత్యము కొరకు నిలబడి సత్యాన్ని చెప్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోమన్ క్యాథలిక్ జాతికి చెందిన వారికి సత్యము తెలియదు. వాళ్ళు విగ్రహారాధికులు. వాళ్ళకి మనకి సంబంధము లేదు. అందుకే సునాయాసంగా ఈ దేశాన్ని అంగీకరించారు. అసలు విగ్రహారాధనని బట్టే ఇజ్రాయేలు ప్రజలు దేవునికి విరోధులయ్యారు. హల్లెలూయా. అవునా కాదా? ఎలాగా? అహరోను కాలము, మోషే కాలములో దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాన్ని ఆరాధన చేశారు. ఈరోజు రోమన్ క్యాథలిక్ కూడా విగ్రహారాధికులే. వాళ్ళని మనలో చేర్చడానికి వీల్లేదు. మీరు జాగ్రత్తగా మీ రక్షణ కాపాడుకోండి. ఆడ పిచ్చుకుంట్లోళ్ళు వాళ్ళది మనది ఒకటని మీరు మోసపోతే మీరు దెబ్బతింటారు. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు చూద్దాం. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? జనములో బుద్ధిమంతులు అంటే జ్ఞానము తెలిసిన వారు, నీతి తెలిసిన వారు. ఎంతో మందికి జ్ఞానము నీతి లేక పాపములో పడి లోకంలో ఉన్న ఆస్తి ధనము గొప్పదనుకుని లేకపోతే మనుషుల యొక్క మెప్పులు గొప్పవనుకుని మోసపోతున్న జనాంగము కాదిది. మరణానికి కూడా అందుకే అంటున్నాడు దేవునికి స్తోత్రం, రక్తము కారునంత మట్టుకు మీరు నన్ను హల్లెలూయా పోరాడటం లేదు. మీరు ఎటు సుఖమంటాడు తిరుగుతున్నారు. ఇది మామూలు కాదు, యుద్ధం ఇది. ఎవరితోటి? సాతానుతోటి. అనేక మంది అవిధేయుల్లో సాతాను చేరి వాక్యానికి అవిధేయత చూపించి దేవునికి విరోధంగా తీసుకెళ్తాడు మనల్ని. అందుకే దీనికి చాలా శక్తి. అందుకే అనేక మంది బోధకులుగా ఉండొద్దు అన్నాడు. ఎందుకు? మరణానికి కూడా రెడీ అనేటటువంటి వాళ్ళు కావాలి. రక్తము కార్చడానికి కూడా రెడీగా ఉండాలి. అది నిజమైన క్రైస్తవత్వం. దేవునికి స్తోత్రం ప్రియులారా.
ఏమంటున్నాడు ఇక్కడ? జనములో బుద్ధిమంతులు జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడతారు. ఈరోజు జాగ్రత్తగా గమనించు. ప్రతి దినము నా సిలువనెత్తుకొని మీరు వెంబడించండి. ఆయన సిలువనెత్తుకుని ప్రతి దినము నడవాలి. ఒక దినం కాదు. సిలువ అంటే ఏంటి? శ్రమ. మెళ్ళో వేసుకుని సిలువ కాదు, ఎంత పొడిగేస్తాడు మెళ్ళోను, ఎంత పెద్ద దండ కింద వేసుకుంటాడు. ఏం లాభం? ఆ సిలువ కాదు ఇది. ఒకటి అట్టుకుంటాడు ఇలాగా, ఇది అట్టేసుకుని రాజుగారిని నేను అంటాడు. కాదమ్మా, దయచేసి గమనించండి. క్రైస్తవత్వం అంత సునాయాసం కాదు. మెడలో సిలువ కాదు, జీవితంలో సిలువేసుకోవాలి. ప్రతి దినము సిలువేసుకోవాలి. నువ్వు వేసుకోక్కర్లేదు, ఆ సిలువ మోస్తే చాలు. ఎవరి ద్వారానో, బిడ్డల ద్వారానో, కొడుకుల ద్వారానో, పక్కింటి ద్వారానో, ఎదురింటి ద్వారానో ఏదో రూపంలో వాడు మన మీదకి వస్తూనే ఉంటాడు. దాన్ని జయించాలి. అదే సిలువ. ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని, సుఖభోగాలు కాదు, మనం సుఖభోగాన్ని ఆలోచించేది కాదు ఇది. అందుకే దాన్ని ఎత్తుకుని నడవాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం. హోషేయ 14:9 చూద్దాం. జ్ఞానులు ఈ సంగతులను వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ఇలా చెప్తూ ఉన్నాను అనుకోండి. ఇక్కడ దేవుని మీద తిరుగుబాటు చేసేవారు ఈ వాక్యాన్ని విని ఏం చేస్తారంటే, ఏంది అలాగేం కాదు, దేవుడు నమ్ముకుంటే మస్తు డబ్బులు ఇస్తాడు, మస్తు సుఖం ఉంటుంది, అదేంటి ఇంత కష్టమా, అదేం కాదు, ఇది ఉండదు అని చెప్పి ఏం చేస్తారంట? తొట్టిల్లిపోతారంట. ఎక్కడికి? వాక్యము నుండి బయటికి వెళ్ళిపోతారు. వాక్యములో వారు తొట్టిపోతారు. వారు వాక్యములు ఇక ఉండరు. నా సహోదరి, ఇది కష్టతరమైనది, మామూలు కాదు. ఇది నడుము కట్టుకోవలసింది. ఏ ప్రభు నాతో ఇలా మాట్లాడాడు రా దగ్గరికి రా చూపిస్తాను ఎలా మాట్లాడాడు. ఏదో కథలన్నీ చెప్తా ఉంటారు. ఈవిడు ఏదో పెద్ద హై లెవెల్ పాస్టర్ అయిపోయినట్టు దేవుడు మాట్లాడినట్టు. మరి ఇలాంటిది ఒకటి మీదకి వస్తే, అందుకేనే కొంతమంది యేసునామములో వెళ్ళిపో అంటే ఏం చేసింది? అది మీద పడి బరికేసి ఉతికేసి అంతే. బట్టలు చింపితే ఆ బట్టలు వదిలేసి దిగంబరులుగా పారిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత సుఖము, ఎంత సునాయాసము, ఎంత సంతోషము. యేసు ప్రభువుని నమ్మితే బోల్డ్ డబ్బులు వస్తాయా? బోల్డ్ తన్నులు వస్తాయి, తిట్లు వస్తాయి, హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి, మస్తు. ఇవి వచ్చినప్పుడు బుద్ధి లేనోడు ఏం చేస్తాడంట? తొట్టిల్లి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇక మళ్ళీ రాడు, మళ్ళీ దాని గురించి చెప్తాడు. అంతే. చాలామంది ఏంటో చాలా బాగుంటుంది, మమ్మల్ని హెచ్చిస్తారు, మాకు చాలా విలువ ఉంటుంది,
హెచ్చింపు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? 4 ఉతికినప్పుడు. బట్టలు బాగా ఉతికితే ఎలాగొస్తాయమ్మా? తెల్లగా వస్తాయి. అలాగే దైవజనుని కూడా ఉతుకుల్లోంచి బయటికి తెస్తాడు. ఉతికి 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 అప్పుడు నిలబెడితే వీళ్ళేమనుకుంటారు, ఇప్పుడుదే చూస్తారు. అక్కడ ఉతికిన దాన్ని చూడరు. ఎట్లా ఉతికించుకున్నారో, ఎట్లా తన్నించుకున్నారో, ఎట్లా చేశారో ఎవరికి తెలీదు. ఆడ పులిపీఠం మీద నిలబడి అబ్బా నేను కూడా ఇలా నిలబడితే నేను కూడా నిండి అంట వస్తాం. నా తల్లి, ఇంత సునాయాసమైంది కాదు ఇది. ఓ పిలవగానే వెళ్ళిపోయి రండి 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 అంటే అది ఈజీ. కానీ ఇది ఈజీ కాదు, శ్రమతో కూడింది. అందుకే వాక్యం చెప్తుంది ఈరోజు, నీవు నేను కూడా అక్కడ కూడా అదే అంటున్నాడు, తిరుగుబాటు చేయు వారి దారికి దేవుని వాక్యము అడ్డము కనుక వారు తొట్టిల్లిపోతారు, వాక్యంలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇదెక్కడి బోధ? అమ్మో ఇదేమి బోధ? వెళ్ళిపోలేదా? యేసు ప్రభు దగ్గర నుంచే వెళ్ళిపోయారు. మనం ఎంత తోడమమ్మా. అందుకని మీరు చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇది జీవానికి వెళ్ళే మార్గం, ఇది నిత్య జీవమునికిచ్చే మార్గం, ఇది మామూలు మార్గం కాదు. కాబట్టి ఇలాంటి మార్గములో నువ్వు జాగ్రత్తగా నడిస్తే ఆ రాజ్యానికి వెళ్తావు. ఒక నక్షత్రముగా ఉండడానికి ఆస్కారం ఉందని వాక్యం మనతో చెప్తుంది. సామెతలు 10వ అధ్యాయం 29-30వ వచనం చూద్దాం. సామెతలు 10:29-30. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. భక్తిహీనులు దేశములో నివసించరు. నీతిమంతుని నోరు జ్ఞాన ఉపదేశము పలుకును. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. దేవునికి స్తోత్రం. దేవుడే వానికి ఆశ్రయం. యథార్థవంతుడికి దేవుడే ఆశ్రయము. దేవునికి స్తోత్రం. పాపము చేయవారికి అది నాశనకరం అంట. ఏది? దేవుని మార్గం. ఇదెక్కడి బోధ? అమ్మో అలాగైతే ఎంతమంది రక్షించబడతారు అని ఒక ప్రశ్న యేసయ్యకి వేశారు. దేవునికి స్తోత్రం. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీవు గాని దేవునికి అప్పచెప్పుకొని మార్గాన్ని, నీ మార్గము చక్కదిద్దేవాడు యేసయ్య. ఆ మహిమ మార్గం తట్టు నేను తిప్పగలిగిన శక్తి ఆయనకొక్కరికే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. అందుకే మొట్టమొట్ట నిలబెట్టి వాళ్ళందరినీ కూడా ఉతుకుతాడు. రాయికేసి బండకేసి కొడితే బండగా మారుతారు. ఆ బండగా మారితేనే గాని అప్పుడు వీడు సరైన మార్గంలోకి రాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. భక్తిహీనులు దేశంలో నివసింపరు. దేవునిలో ఉండరంట వీళ్ళు. హల్లెలూయా, భక్తిహీనుడు దేశములు దేవునిలో ఉండడు. దేవుని స్తోత్రం. తర్వాత నీతిమంతుని నోరు జ్ఞాన ఉపదేశాలు చేస్తాయి, కానీ మూర్ఖుడు భక్తిహీనపు మాటలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, దేవుని దగ్గరకు వస్తున్నావు, సంపూర్ణతలోకి రా. రేపు రాకడ రాబోతున్నది. ఆ గమనములో మధ్యాకాశంలో నువ్వు ఉండబోతున్నావు. ఆ మధ్యాకాశంలో ఉండడానికి ఇక్కడ దేవుడు నిన్ను ఒక పరీక్షలో ఉంచాడు. నీవు సంపూర్ణతను పొంది పరలోక రాజ్యం చేరాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. దేవునికి స్తోత్రం. చూద్దాం. యెషయా 26:7 వచనం చూద్దాం. యెషయా 26:7. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవలు నీవు సరళము చేయుచున్నావు. హల్లెలూయా. నీవు
సరళము చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. సరళం అంటే తిన్నగా చేసుకుంటున్నాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతులు వాళ్ళ జీవితంలో ఉండవు. ఎప్పుడు కూడా వాళ్ళు ఒకలాగే ఉంటారంట. కష్టం వచ్చినా ఒకలాగే ఉంటారు, నష్టం వచ్చినా ఒకలాగే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక్కలాగే ఉంటారు, సమముగా ఉంటారు అంతే. కష్టాలు రాని, నష్టాలు రాని, ఎలాంటి పరిస్థితులు రాని, నీతిమంతుడు కదల్చబడడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటాడు? అలా సమముగా ఉంటాడు. ఏదొచ్చినా అలాగే చూస్తుంటాడు. హల్లెలూయా. కంగారు పడడు. నేను ఎప్పుడు చాలా శ్రమలు నావి, భయంకరమైన పరిస్థితి. ఒక స్త్రీ అలాంటి శ్రమల్లో నిలబడటం సాధ్యం కాదు. సునాయాసంగా లోకంలో పడిపోద్ది. అలాంటి పరిస్థితిలో ఒక్కదాన్ని కూర్చొని ఆలోచన చేసేదాన్ని. సరే, ఇప్పుడు నేను ప్రభువులో నుంచి వెళ్ళిపోతాను, పరిచర్య నేను ఇంకా చెయ్యను. అయితే నాకేం లాభం వస్తుంది అని ఆలోచన చేసేదాన్ని. అప్పుడు నాకు అనిపించేది, ఏం లాభం వస్తుంది, ఏముంటుంది, అసలు జీవితంలో ఏముంది, ఇంకా ఏమీ లేదు. మరి అయితే ప్రభువులో ఉంటే నిత్య జీవం వస్తుంది, పరలోక రాజ్యం చేరొచ్చు, అది చాలా బాగుంటుంది. అవును, అందుకే ఇన్నొచ్చినా నేను ఇక్కడ లెక్క చేయను, అక్కడికే వెళ్తాను, పరలోక రాజ్యానికే వెళ్తాను. వద్దు, ఈరోజు డిసైడ్ చేసుకున్నాను. అలాగా నాకెవ్వరు చెప్పినోళ్ళు లేరు, నా పక్కన నాకు బోధించినోళ్ళు లేరు, నా సమస్య చెప్పుకోవడానికి విన్నావాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక్కదాన్నే నిలబడ్డాను, ఒంటరిని నేను. నాకు సహాయముగా ఎవరూ లేరు. ఒక్కదాన్ని నిలబడి దేవునితో ఆలోచన చేసి దేవునితో కలుస్తూ మరి మామూలుగా వెళ్ళిపోయేదాన్ని అంతే. వస్తే రాని, ఏమొస్తాయో రాని, చూసుకుందాం అనుకుని మొండికి వెళ్ళిపోయేదాన్ని. అలాగా నిలబడినటువంటి జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మస్తు, ఇంట్లో కూడా ఓ మస్తు మస్తు నడిచేయి. భయంకరమైన శ్రమలు. ఒక అగ్నిలో వేసినట్టుగా దేవుడు నన్ను అగ్నిలో వేశాడు. అన్ని కోణాల్లో నా జీవితంలో శ్రమే, మధ్యలో నేనున్నాను. ఆలోచన చేసుకుంటూ ప్రభులో అలా నిలబడిపోయాను. ఆ సహకారం అయింది నాకు లేకపోతే నేను ఈరోజు మీ ముందు ఇక్కడ నిలబడేదాన్ని కాదు, ఎప్పుడో. అందుకే నా సహోదరి, దైవ పరిచర్య అంటే డ్యాన్స్ వేసుకుంటా వచ్చేది కాదు, లేకపోతే మనుషులకు చూపెట్టుకోవడానికి కాదు, మనుషుల్లో ఏదో గొప్ప పొందుదామనుకునేది కాదు. ఇది భయంకరమైన శ్రమలతో ఉంటుంది. దాన్ని జయిస్తేనే మనము నిలబడగలుగుతాం. దాన్ని జయించకపోతే మనము నిలబడజాలం. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను కూడా ప్రభు కొరకు నిలబడాలి అంటే దృఢ నిశ్చయము కావాలి. దృఢ నిశ్చయము, స్థిరత్వము. దృఢ నిశ్చయము, స్థిరత్వము లేని వాళ్ళు దేవునిలో ఉండలేరు. వాళ్ళు కేవలం డ్యాన్స్ కొడతారంతే కాసేపు. అదొక డ్రామాలో యాక్షన్ ఇస్తాం చూడండి, అలా యాక్షన్ ఇస్తారు అంతే. ఆ డ్రామా యాక్షన్ కాదు ఇది. కొంతకాలం ఉంటారు, వేరు లేనందువల్ల ఏమైపోతున్నారు? హల్లెలూయా. వాళ్ళ ఆత్మ ఎండిపోద్ది, ఆత్మ ఉండదు వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు రాతి నేలలో విత్తబడిన విత్తనపు జీవితం వారిది. వారిలో నిజమైన వేరు లేదు. వేరు అంటే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం ఎండిపోద్ది, వాళ్ళు మామూలు జీవితానికి వెళ్ళిపోతారు. ఇది అలా కాదు. దేవునికి స్తోత్రం. అనేక మంది కొరకు వాళ్ళు నడుము కట్టుకోవాలి. అనేక మందిని రక్షణలోకి తీసుకురావాల్సిన బాధ్యత వారికి ఉంది. దేవునికి స్తోత్రం. వీళ్ళు అలా కాదు.
దొరికితే ఒక బొమ్మ వేద్దాం, దొరకకపోతే బొమ్మ తీసేద్దాం, అంతే. లాటరీ టికెట్ లాంటి వాళ్ళు వీళ్ళు. అందుకే జాగ్రత్త, ఇది అంత సునాయాసమైన మార్గం కాదని జాగ్రత్తగా గమనించాలి. 53వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను దోషులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా పాపములో నుండి బయటకు లాక్కొస్తాడు. వీడికి అనుభవం ఏది? లేచి పుస్తకం తీసి నేర్చుకున్న బోధ చెప్పాలి, అంతే. హల్లెలూయా. అందుకే అనుభవ జ్ఞానము కావాలి. దైవత్వములో అనుభవ జ్ఞానం ఉంటే అనేక మంది నిర్దోషులుగా చేయడానికి అవకాశాలుంటాయి. ఏ కోణం మీరు నాతో మాట్లాడండి, ఆ కోణంలో నా శ్రమ నేను మీకు చెప్తాను. ఏ పరిస్థితుల్లో మీరు మాట్లాడండి, ఆ పరిస్థితులు నేను మీతో చెప్తాను. ఏ ఉద్దేశంలో మీరు వచ్చారో, ఏ ఉద్దేశంలో నేను వచ్చానో కూడా చెప్తాను. అన్ని కోణాల్లో అనుభవం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తుకొచ్చేసి కూర్చుందాం అనుకుంటున్నాం, ఉత్తుకొచ్చేసి నిలబడిపోతాం కాదు. అందుకే జస్ట్ నువ్వు చెప్పాల్సింది రక్షణ గురించి మాత్రమే. ఆ అనుభవానికి వెళ్ళాలంటే మామూలు మాట కాదు. అది దేవుడు ఉంటేనే ప్రతిరోజు ఒక స్వరం వినిపించి ధైర్యంగా నన్ను నిలబెడుతూ ఉండేవాడు. నేను స్కూల్కి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా ఆయన నాతో మాట్లాడుతుండేవాడు. ఒంటరిగా నేను కూర్చొని మొట్టమొదటి అక్కడ ప్రార్థన చేసుకుని సీట్లో కూర్చోగానే ప్రభు మాట్లాడుతూ మొదలుపెట్టేవారు. అలా మాట్లాడడం బట్టి, ఎందుకంటే ప్రతి దినము నేను తిన్నది కన్నీటి భోజనం, ప్రతిరోజు నాది కన్నీరే. ఇంట్లో ఏడవలేక అక్కడ స్కూల్కి వెళ్ళి ఏడ్చేదాన్ని. స్కూల్లో నా హృదయ వేదన, నా అంతరంగ ఒక బాధ నేను దేవునికి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పుకునేదాన్ని. ఆ స్థలములో నాకు చెప్పుకుని, ఆ స్థలములో ఆయన ఇచ్చిన వాక్య ధైర్యాన్ని బట్టి, ఆయన స్వరాన్ని బట్టి ఎంతవరకు నేను నిలబడగలిగాను. సహోదరి సహోదరుడా, అందుకే నీవు కూడా దేవుని పరిచర్యకి, దేవుని సన్నిధికి నడుము కట్టాలి అంటే చాలా అనుభవాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మొట్టమొదటి ఎక్కడ తీసుకెళ్తాడు? మట్టి నాకిస్తాడు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. అప్పుడు నేను పనులతో ఉండేదాన్ని. అప్పుడు నేను దర్జాగా కాళ్ళ మీద కాలేసుకుని తినుకొసినేదాన్ని. నువ్వు తినుకొసి చావు. అక్కడ తినుకొస్తుని వాళ్ళు ఎవరు ఉండరు. దేవుడి దగ్గర మట్టి నాకి వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి స్వరం వినబడాలా. ఎవరి స్వరం ఎక్కడ వినబడ్డదో చెప్పండి. హేబేల్ స్వరం ఎక్కడ వినబడుతుంది? హల్లెలూయా. అక్కడ వినబడుతుంది ఆ స్వరం. మనుష్యుల చేత చంపబడుతున్నప్పుడు, మనుష్యుల చేత హింసించబడుతున్నప్పుడు, యాసవు లాంటి మనుషులు హింసలో పెడుతున్నప్పుడు ఆ స్వరము అక్కడ నుండి దేవునికి వినబడుతుంది. అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. ఏమడుగుతున్నాడు చూడమ్మా. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూడండి, నేల దాకా వెళ్ళాలి. మా దేవుడు ఎంత రక్షించాడు, బోల్ డబ్బిచ్చాడు, పెద్దలు ఇచ్చాడు, బోల్డ్ బట్టలు ఇచ్చాడు, ఇంత అన్నం అది కాదమ్మా. అవి ఉన్నా
తినేది ఉండదు. నేలలో నుండి వినపడుతుంది స్వరం ఆయనకి. అంగలార్పు, రోదన. దేవునికి స్తోత్రం. నిమిషానికో వేషం వేసుకునేది కాదు ఇది. ఆ ప్రసంగాలు అక్కడ పనికిరావు. దేవునిలో ఉంటే ఒకటి, దేవునిలోంచి పక్కకి వెళ్తే ఇంకొకటి. ఈ పద్ధతులు దేవుని దగ్గర పనికిరావు. అందుకే వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. ఆ స్థలములో నుంచి ఏడ్పు వినబడాలా. అక్కడికి వెళ్ళి అక్కడ ఏడ్పు, అక్కడ రోదన. అప్పుడు అక్కడ కూడా ఆయన కూర్చుని మాట్లాడేవాడు. ఆయనే మాట్లాడకపోతే ఈరోజు ఇక్కడ మీ ముందు నేను నిలబడలేకపోదును. హల్లెలూయా. ఇప్పుడు అందుకే ఎవరిని లెక్క చేసే అవకాశాలు మనకి లేవు. ఎందుకు? దేవునికి స్తోత్రం. ఈ డబ్బు, ఈ దసుకు, ఈ బొంద, ఇవన్నీ ఏమన్నా మనకు ఉపయోగమా? అది ఇవ్వడానికి ఎవరున్నారు? నాకు ఏది అవసరమో పంపుతాడు. మిమ్మల్ని అంటే వెళ్ళిపోతే నాకేమైనా భయమా? నాకేమన్నా లేకపోతే మీ నుండి వచ్చే ఆ కోట్లు ఏమన్నా నాకు నష్టమా? అవసరం లేదు. చెట్టు కింద కూర్చుని కూడా ప్రసంగం చేసేస్తాను. హల్లెలూయా. బేఫికర్. ఎవరొచ్చినా ఈ ప్రసంగం ఇంతే. ఏమి మొక్కమాటాలు చూసే ప్రసంగాలు ఉండవు. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగానే. ఈరోజు నా సహోదరి, ఆ కన్నీరేంటో తెలిస్తే కరెక్ట్ అయిన వాక్యం వస్తుంది, లేకపోతే రాదు. అందుకే దైవజనులు రేరు, ఏర్పాటులో ఉన్నవారు చాలా తక్కువ. అందుకని ఏర్పాటులోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అతడు తనకు కలిగిన వేదనను చూచి ఏం చేస్తున్నాడు? తృప్తి పొందుతున్నాడు. తండ్రి, నా నిమిత్తములో ఎంతో వేదన అనుభవించావు, ఎన్నో శ్రమలు భరించావు, ఎన్నో కష్టాలు భరించావు. నేను పొందేదేముంది తండ్రి? నేను అనుభవించేదేముంది తండ్రి? పెద్ద గొప్ప సమస్య ఏమీ కాదు. నాకు ఇది కూడా నాకెంతో మేలుకరమైంది. చూడారా, తృప్తి పొందుతామంట. తర్వాత నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత మనుషులు పెట్టే నిందలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు ఇవన్నీ కూడా నీతిమంతుడు ఏం చేయాలంట? భరించాలంట. అర్థమైందా? హల్లెలూయా. మొన్నదిలాగంది నన్ను, నేను ఇంకా దాని ఇంటికి వెళ్ళి సేవ చేయను. కొంతమంది అంతే కదా, వెళ్ళిపోతా. ఇలాగన్నది. ఇవి పనికిరావు, ఈ అస్సలు పనికిరావు. దులుపుకోవాలి. కుక్క ఏం చేస్తుంది? నీళ్ళే ఎప్పుడైనా కుక్క మీద ఏం చేస్తుంది? ఇప్పుడు దులిపేస్తుంది, అక్కడ దులిపేసుకుని వెళ్ళిపోద్ది. మనం కూడా దులిపేసుకోవాలి అని. అది నీతిమంతునికి అనుభవం. కాపు అంటారు మనల్ని చూసి, రా అంటారు. ఉత్తు పుణ్యానికి తిడతారు. ఎందుకు తిడుతున్నారు వాళ్ళకి తెలియదు, ఎందుకు తిట్టించుకున్నాం మనకి తెలియదు. కనుక ఇవన్నీ కూడా ఏం చేయాలమ్మా? మనము భరించాలి. నీతిమంతులమైతే భరించాలి, తప్పదు అది. దేవుని స్తోత్రం. భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, అందులో అతనికి అనుభవం బయలుదేరుతుంది. అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా అనేకులను, దేవునికి స్తోత్రం, మరలా వాళ్ళే తిరిగి వస్తారు. వారిని మరలా మనం ఏం చేస్తున్నాం? నిర్దోషులుగా. హల్లెలూయా. పాపము లేనటువంటి వారిగా మనం వారిని చేయడానికి అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. చూద్దాం 42వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 42. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. దేవుడు ఆదుకున్నవాడు. ఇది ఎందుకంటే ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని ఆత్మ ఆదుకొని, దేవునికి స్తోత్రం,
ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడై ఉంటాడు. ఎవరు? అనేక మందిని నీతి మార్గము తట్టు తిప్పేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. నా ప్రాణమునకు ప్రియుడు. హల్లెలూయా. దేవునికి ఎలాగున్నాడంట? ప్రియుడుగా ఉన్నాడంట. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతనిలో ఉన్న ఆత్మను బట్టి ఏం చేస్తున్నాడు? ఇతను జయించి, లోకాన్ని జయించి, సమస్యలు శ్రమలు జయించి దేవుని కొరకు నిలబడి సాగి వెళ్తున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. లూకా 2:34 చూద్దాం. లూకా 2:34. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. స్తోత్రం. వీళ్ళను బట్టి అందరికీ వివాదం వస్తుంది. కొంతమంది పడిపోతున్నారు, మరి కొంతమంది తిరిగి లేస్తున్నారు. ఎందుకు? ఈయన్ని బట్టి. ఏర్పాటు చేసుకున్న నీతిమంతుడికి కొంతమందికి డౌట్ ఉంది. మరి అలాగంటుంటే అంటే అవును అలాగనాలని కొంతమంది, అవును అలా అనకూడదని ఇలాగా కొంతమంది, అబ్బా ఇలాగంటున్నారు అలాగంటున్నారని కొంతమంది పడుతున్నారు, కొంతమంది తిరిగి లేస్తున్నారు. ఆ పడిపోయిన వారు తిరిగి లేస్తున్నారు. దానికి దేవుడు గుర్తుగా వీళ్ళని ఉంచుతున్నాడు. ఒక నీతిమంతుడు ఆకాశ నక్షత్రంలా కావాలి అంటే ఇతను కూడా పడాలి, లేవాలి. జనాలతోటి పడతాడు, జనాలతోటి లేస్తాడు. ఇన్ని సమస్యలు ఒక నీతిమంతుడు ఆకాశ నక్షత్రం అయితే, ఇన్ని శ్రమలు వాడు భరిస్తేనే వాడు ఆకాశ నక్షత్రం అవుతాడు. అంతవరకు వాడు ఆకాశ నక్షత్రము కాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ఆయన వచ్చారు. అంటే మన మెతుషల మ్యారేజ్ వాళ్ళ పెండ్లి చేసుకోబోయే వాళ్ళ అన్న వచ్చాడు. ఆయన వస్తే సరే ఆయన వాళ్ళ పాస్టర్ గారి పేరు ఏదో ఉంది, ఎరుగుదురా అమ్మ అన్నాడు. నేను అన్నాను, ఆయన ఒక్క పాస్టర్ నాకు తెలియదు, నా దగ్గరికి ఎవరన్నా వస్తే మీరని మళ్ళీ రెండో రోజు కూడా ఏంటి బ్రదర్ అంటాను. వాడు కానీ నెల రాక 3వ నెల వచ్చాడు అనుకోండి, బ్రదర్ ఏంటండి అంటే, నేను సిస్టర్ ఫలానా, బ్రదర్ రండి అంటాను. మన స్వభావం అది. అయితే బ్రదర్ నాకెవ్వరూ తెలీదు, నాకెవ్వరితో సంబంధం లేదు. నా సంబంధము దేవునితోటి, నా పిల్లలతోటి. నేనున్న నా పిల్లల్ని సరి చేసుకోవడం చాలు. నా ఇంటితో నాకు సంబంధం కానీ, మరొక పాస్టర్ కానీ, మరొక విశ్వాస కానీ నాకు తెలియదు బ్రదర్, సారీ అన్నాను. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఓ సంగతి చెప్తానమ్మా. ఏంటి నాయనా అన్నాను. అంటే మొన్న పాస్టర్స్ మీటింగ్ జరిగిందా? పాస్టర్స్ కూడా కేసీఆర్ గారు భోజనాలు పెట్టి బట్టలు ఇట్టారు, తెలుసా మీకు? మనం వెళ్ళలేదులే. అయినా మీరు పాస్టర్లా వెళ్ళడానికి? మేము కూడా వెళ్ళలేదు. మాకు అవన్నీ సంబంధాలు లేవు, మాకు టచ్చే లేదు. కానీ ఆయన పాపం పాస్టర్స్కి భోజనాలు పెట్టి బట్టలు పెట్టి చాలా ప్రేమగా చేశాడు. అయితే భోజనాలు వంట చేసింది ఈయనే. ఈ మెతుషాల వాడు బావమరిది భోజనాలు చేశాడు. ఆయన ఆ ట్రైనింగ్ అయ్యారులే. అయితేని దేవునికి స్తోత్రం ప్రియులారా, ఖర్చు 70,000 అయితే 1,50,000 రాయండి అన్నారంట. ఆయనకు ఆశ్చర్యం వేసింది. వీళ్ళు పాస్టర్లా? అవును, వాళ్ళే పాస్టర్. అందుకే నాకు సంబంధం లేదు నాయన అన్నాను. నేను అందుకే ఎవరితో సంబంధాలు పెట్టుకోను, నాది నాకే. నా పిల్లలు ఎవరో రక్షణకు వచ్చేస్తే చాలు, పరలోక రాజ్యం వెళ్ళిపోతే చాలు కదా. ఇంకెంతకన్నా నాకేం కావాలి? తయారవ్వాలి, సిద్ధపాటు అవ్వాలి, పరలోక రాజ్యం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. అంతేగాని ఇవన్నీ ఎందుకు వచ్చిన గోల నాకు? దేవునికి స్తోత్రం ప్రియులారా. వస్తే వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది.
దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా సంపూర్ణతను పొందాలి. ఇవి దైవజనులకు ఇంపార్టెంటు కాదు. భోజనాలు, బట్టలు ఇవి. అందుకే కుక్క, నేను అన్నానా యెషయా గ్రంథం తీయండి, నేను అన్నమ్మో ఎవరిని ఒక్క మాట కూడా అన్న అదుపోలే, చెంపలు వాయించుకుంటాను. తీయమ్మా 56:11. కుక్కలు తిండికి ఆతురపడును, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు. వారి కాపర్లు గుడ్డోళ్ళు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, వారందరూ మోగ కుక్కలు. వాక్యం దగ్గర కుక్కల మోగోళ్ళు గట్టిగా మాట్లాడితే అమ్మో వెళ్ళిపోతారు. నాకు భయం లేదమ్మా, ఒక్కడ పోతే 10 మంది వచ్చేస్తారు. అది నా దేవుడు పంపిస్తాడు. ఇదిగో ఈ పిల్లలకి అవసరం, ఈ పిల్లలకి అవసరం, ఇదిగో ఎన తిట్టు అంటాడు. అందుకని ఈ కాపర్లు మోగోళ్ళు, మూగ కుక్కలు, అయ్య బాబు ఎంత పెద్ద మాట అంటమే, మనం చదవచ్చా మాట అనొద్దు, చదవండి. మొరగలేరు, మోగ కుక్కలు మొరగలేరు, కలవరించుచు పండుకొనివారు, నిద్రాశక్తులు. రేపేమవుతుంది, ఎల్లుండేమవుతుంది, రేపెక్కడా, ఎక్కడ భోజనాలు, ఎక్కడ పాస్టర్ మీటింగ్లో బోర్డు భోజనాలు ఉంటాయి, డబ్బులు కూడా ఇచ్చి పంపుతారు తెలుసా. నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచించరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుంటారంట. ఒళ్ళు బరువు, ఒళ్ళు అలా కదలకూడదు తెలుసా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన సతీష్ అంటాడు, అమ్మా ఏసన్న గారి ఇప్పుడు ఇంకో పాస్టర్ వచ్చాడు కదా ఏసన్న గారికి, ఇంకొకటి మరి జాన్ వెస్లీ అంట, నాకు ఆయనే తెలియదు ఇందాక ఎందుకు దాకా. అయితే జాన్ వెస్లీ గారు 30 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటున్నారంట. అది ఎక్కడికన్నా దూరం జర్నీస్ అనుకోండి, హాయిగా పండుకుని పోవచ్చంట. అక్కడ పడుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు శ్రీకాకుళం అలాగే వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు చక్కగా పండుకుని పాస్టరమ్మ గారు హాయిగా వెళ్ళిపోవచ్చు. అయితే సతీష్ బాధ ఏంటంటే, అమ్మా నీకు అలాంటి కారు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకెవరో చేస్తున్నారంట. సుధాకరు సతీషు ఇద్దరు రోజు ప్రార్థన ఏంటంటే, మా అమ్మకు అలాంటి కారు ఇప్పించు ప్రభువా, మా అమ్మ ఎక్కువ దినాలు అనేక స్థలాల్లో వాక్యం అందించాలి, సుఖంగా వెళ్ళాలి ప్రభువా, కష్టం లేకుండా వెళ్ళాలి ప్రభువా, జాగ్రత్తగా వెళ్ళాలి ప్రభు, మా అమ్మకి ఈ ప్రభు అని అంట రోజు ప్రార్థన. అమ్మాడు కొనుక్కుంటున్నారు, నీకు కూడా ఇమ్మని ప్రార్థన చేస్తా. ఒరే పిచ్చుకుంటున్నాడా, ఇప్పుడు కొనాలంటే ఇప్పుడు కొనేస్తాను రా అన్న. కానీ నాకొద్దు, నేను నా పిల్లల జీవితానికి అవసరం ఉంది డబ్బులు, నా పిల్లల కొరకు నేను ఆలోచన కలిగి ఉన్నాను, నా పిల్లలకు ఒక విశ్రాంతిని నేను ఏర్పాటు చేయాలి. నాకొద్దు నాయన, నువ్వు ప్రార్థన చేయొద్దు, ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినా కొనుక్కోను, వద్దు నాయన, వద్దు అసలు అలాంటి ప్రార్థన వదిలేయి నాయన. నా ఫ్లైట్ బాగోలేదురా అన్నాను. ఎంత బాగుంది దానికి, పాపం చిన్నాన్నగాడును వీడు కలిసి సీటు బాగోదు అసలు, నాకు చాలా భయంకరమైన నడుము నొప్పి. దానికి స్పంజి తెచ్చేసి ఆ స్పంజి లోన పెట్టి కుట్టేసి దానికి ఎలాగో హెల్ప్ చేసేసారు. దానికి ఒక అదేసుకొని ఇదేసుకొని మంచి మెత్తగా వెళ్ళిపోతాను. చాలా బాగుంది నాయన, ఇప్పుడు కొనుక్కోనంటే కొనేసుకోవచ్చు మనం. కానీ నా పిల్లలు ఆ స్థితిలో ఉండి నేను ఇలాగ ధీమాగా తిరగడానికి కాదు, నా పిల్లల జీవితం కూడా మంచిగా అవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాను. వాళ్ళ కొరకు ఏదోటి సిద్ధపాటు చేయాలి, దాని కొరకు నేను శ్రమపడాలి అంతే అన్నాను. అలాగొద్దమ్మా, నువ్వు ఎక్కువ కాలం ఉండాలి అంటే అది వేసుకుంటే ఎక్కువ కాలం ఉంటానా? నా సమయం ఎప్పుడో అప్పుడు దేవుడు నన్ను
తీసుకెళ్ళిపోతాడు. దాని గురించి ఎక్కువ కాలం ఏమీ ఉండను నేను. సరే పండుకుని వెళ్ళాను అనుకుందాం, మా డ్రైవర్ గమ్ముని ఇలాగ అన్నాడు అనుకుందాం. ఎక్కడ పెడుతుంది ఈ బండి? ఎక్కడ చెప్పండి? ఎక్కడికి వెళ్ళి గుద్దుతుంది? ఎలాంటి పరిస్థితి వస్తుంది? అదే హల్లెలూయా. వద్దునా ఈ సుఖభోగాల కొరకు ప్రయాసపడట్లేదు నేను. అవి మనకొద్దు కూడాను. నాకు సుఖభోగం ఎక్కడుందో తెలుసా? పరలోక రాజ్యంలో. అందుకే నా సహోదరి, ఇవన్నీ వ్యర్థమైన ఆలోచనలు. దేవుని కొరకు జీవించాలి, అంతం వరకు జీవించాలి. అలాగే దేవుని సన్నిధిలో నిద్రపోవాలి. అంతే. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం మనతో చెప్తుంది. 2 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 2 కొరింథీ 2వ అధ్యాయం 16వ వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమంటున్నాడు ఇక్కడ? నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన, మరణార్థమైన మరణపు వాసన. ఈ దరిద్రులు వచ్చారా ఇవాళ? దరిద్రులు ఏమి వద్దంటారు, అవి వద్దంటారు, అది వద్దంటారు, ఇది వద్దంటారు, ఏది వద్దంటారు. దేవుడు చక్కగా దీవిస్తున్నాడని ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఈ పాస్టర్ గారు చెప్తున్నారు, అద్భుతాలని ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఈ దరిద్రులకి ఇలాంటి మాటలు చెప్తారు. చిచి సావాళ్ళు పొమ్మనంటారు. అర్థమైందా? నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన అంట దైవజనుడు. ఎవడు? నీతిమంతుడు. అర్థమైందా? నీతి తట్టు మనుషులను తిప్పుతుంటే ఈ నీతిమంతుడు వీళ్ళకి ఎలా కనపడుతున్నాడంటే మరణార్థపు వాసనలా కనపడుతున్నాడంట. నశించిపోయే వారికి, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను, జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. హల్లెలూయా. వా, చాలా బాగుంటుందండి. నిజంగా వాళ్ళ దగ్గర అలాంటివన్నీ వద్దంటారా? చాలా మంచి వాక్యం అది. రండి. నిజమే, ఎంత ఎదురు చూస్తున్నానో బ్రదరు, మనసు బాధగా ఉంది. ఇప్పుడు నువ్వు వాక్యం చెప్తే మాకు తృప్తి కలుగుతుందని అంట జీవార్థముతో ఎదురు చూస్తారంట. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, అలాంటి వాళ్ళే నిస్సి చర్చ్లో మెంబర్స్. ఈరోజు దేవుడు మాటతో మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 4వ వచనం. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? యేసు వారి తలంపులను గ్రహించి మీరు ఎందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, రకరకాల దురాలోచనలు ఈరోజు ఎందుకు చేస్తున్నారు మీరు? ఈ దురాలోచన మీకు ఉండకూడదు. ఎందుకు అంటే మనము నశించడానికి దేవుడు ఇక్కడికి రాలేదు. మనల్ని ఎందుకు రక్షించాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఈ లోకములో ఉండి ఉండనట్టుగా ఉండాలి మనం. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. చేప నీటిలో ఎలాగుంటుంది? అలాగా అతుక్కుపోయి ఉంటుంది ఆ చేప. అది కొట్టుకుంటూ వెళుతూనే ఉంటుంది ఎక్కడెక్కడికో. అది చేప, దాని నేచర్ నీళ్ళు కాబట్టి కొట్టుకుని వెళ్తుంది. అది ఒక చోట స్థిరముగా అది ఉండదు. విశ్వాసి కూడా లోకములో ఉన్నంతసేపు వాడికి స్థిరత్వము ఉండకూడదు. ఇది నాది అనే కోరిక రాకూడదు. నాది అనే కోరిక నీలోకి వచ్చినప్పుడు నీవు నష్టపోతావు. ఒక తామర పుష్పపు జీవితము మనకి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. తామర పుష్పం ఎక్కడుంటుంది? నీటిలోనే ఉంటుంది. తామరాకు ఎక్కడుంటుంది? నీటిలోనే ఉంటుంది. కానీ నీరు దానిలోకి రాదు. మనము లోకంలోనే ఉన్నాం. లోకంలో ఉన్నాము, కానీ లోకము మనలోకి రాకూడదు. లోకములోకి మనము వెళ్ళకూడదు. అప్పుడే నిజమైనటువంటి నీతిమంతుడిగా ఉండడానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను 15 సంవత్సరాలు స్కూల్ నడిపాను. టీచర్స్ దగ్గర నేను ఎప్పుడు కూర్చున్నా ఏదో ఒక మాటలో దేవుని మాటలు కలిపేసేదాన్ని.
ఏదో ఒక మాట అలా రానిచ్చి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అని బైబిల్ గురించి మాట్లాడేదాన్ని. ఎప్పుడు కూడా వాళ్ళతో లౌకిక విషయాలు కానీ లోక సంబంధమైన సంబంధం కానీ నేను వారితో కలిగి లేను. ఎప్పుడు కూర్చున్నా కొంతమంది టీచర్స్ ఏదో తమ జీవితాల్లో బాధ వేదంతో ఉన్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి రాగానే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి సమాధానకరమైన మాటలు చెప్పి వాళ్ళని సమాధానపరుస్తూ వచ్చేదాన్ని. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది నా జీవితంలో మొదటి నుంచి ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో రక్షించబడిన నాట నుంచి లేకపోతే ఏం చీర కొనుక్కున్నావు కానీ లేకపోతే ఎలాంటి అని ఎక్కడని ఏ షాపింగ్ అని ఈ పద్ధతులు నా జీవితం. నేను షాపింగ్లు కూడా ఎప్పుడో మానేశాను, చాలా రేర్. కేవలం ఎప్పుడు వెళ్ళేస్తానంటే మరి పిల్లలకి కొనడానికి వెళ్ళినప్పుడు మాత్రం. ఇప్పుడు అది మానేశాను. ఇప్పుడు చిన్నమ్మ తీసుకొచ్చేస్తుంది, ఏదున్నా చిన్నమ్మ పట్టుకొచ్చేస్తుంది. నాకు ఇంకా ఆ సమయం కూడా నేను దేవుని కొరకు గడపడానికి అవకాశం అయిపోయింది. దేవునికి స్తోత్రం. చిన్నమ్మ బండి మీద వెళ్ళిపోయి దన 1 గంటలో తిరిగి వచ్చేద్ది. మళ్ళా అక్కడ కూడా సమయం గడపదు. అది ఏం కావాలి దమ తీసుకుంటుంది, అంతే దన వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు మనము లోక సంబంధముగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఇష్టమైన పాత్రగా ఉండడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోడు, వారు దేవునికి అవసరం లేదు. ఎంతవరకు లోకాన్ని చూస్తుంటాం అది మనకొద్దు. వాళ్ళేం వేసుకున్నారు, నేళ్ళేం వేసుకున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, ఏళ్ళు ఎలాగున్నారు, నేను అలాగుంటాను, ఇది పద్ధతి. అందుకే నీ పద్ధతులు ఎప్పుడు కూడా నువ్వు మార్చుకోకూడదు. చాలామంది మార్చేస్తూ ఉంటారు. మార్చొద్దు, పద్ధతులు మార్చొద్దు. ఎప్పుడు కూడా ఒకే రీతిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 70వ వచనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 6:70. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? 12 ఏర్పాటు చేసుకున్నాను, అందులో ఒకడు సాతాను. దేవునికి స్తోత్రం. దైవ పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా దైవత్వంతో వెళ్తారని అనుకోవడం వెరితనం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇస్కరియోతు యూదా సాతానన్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అలాగే మనం పరిచర్యకు వెళుతున్నంత మాత్రాన అందరూ ఒకే రీతిగా ఉంటారనుకోవడం వెరితనం. అందులో కొంతమందిలో సాతాను ప్రవేశిస్తూ ఉంటుంది, సాతాను నడిపిస్తూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా, అందుకే పరిచర్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళు పరిచర్యకి పనికిరారు. దైవత్వంలో సంపూర్ణతను కావాలి, అప్పుడే మనం పరిచర్యలో సంపూర్ణత కలిగి వెళ్తాం. దేవునికి స్తోత్రం. చూద్దాం రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగుతుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ 15వ వచనం చూస్తే మనకి ఎలా అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనస్సాక్షి అంట తప్పు మీద తప్పు మోపుతుందంట, లేదా నీలో తప్పు లేదని కూడా తెలియపరుస్తూ ఉంటదంట. దేవునికి స్తోత్రం. తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుసారంగా తమ హృదయముల యందు రాయబడినట్టు చూచుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. దేవునికి స్తోత్రం. ఒక దినము విమర్శన దినముంది. మనము జరిగించిన ప్రతి క్రియ అది విమర్శనలోకి రాబోతుంది. కనుక విమర్శకు రాకముందే మన క్రియలను ఏం చేయాలి? మనము చక్క చేసేసుకుందాం. 40 దినాలు పూర్తి కాకముందే మనల్ని మనమే విమర్శించుకొని జాగ్రత్తగా మన ఆత్మను కాచుకుందాం. అది మనకెంతో అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాలు సంఘ ఉపవాసాలు
మనల్ని మార్చుకోవడానికి, మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి. ఎందుకు అంటే మధ్య మధ్యగా మనం లోకంలో వెళ్ళిపోతుంటాం, లోకానుసారంగా నడవటం ప్రారంభిస్తాం, లోక కోరికల్లో పడిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుడు ఉపవాసం ద్వారా మనకి హెచ్చరిక చేసి మన ఆత్మను సరిదిద్దాడు. ఈ ఉపవాస ప్రార్థనలో వాక్యము మన హృదయాన్ని గంట కొట్టినట్టుగా కొడతాది, సుత్య బద్దలు కొట్టినట్టు బద్దలు కొడతాది. అప్పుడు ఉపవాసంలో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా అది మనం గుండె మీద కొడుతున్నప్పుడు ఏమైపోతుంది, గుండె అంతా నీరైపోద్ది. నీరైపోయి ఏమైపోద్ది, దుఃఖము, అసమాధానము, వేదన. అవును, నేనే ఒక బాధ, వేదన మన జీవితంలోకి వస్తుంటుంది. నేనే ప్రభువా, నేనే ప్రభువా అని ఏడుస్తూ ఉంటాం. అందుకనే ఉపవాస ప్రార్థనకి ఎప్పుడు కూడా దెబ్బలు చాలా అవసరం. అయినా మన సంఘములో ఈ రెండు కంపల్సరీ, దుడ్డెకర్ర, దండము. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానములో దుడ్డెకర్ర, దండము కంపల్సరీగా ఉంది. కాబట్టి ఆ దుడ్డెకర్ర, దండము ఉంటేనే మనం ఏమైపోతాం, మళ్ళీ చక్కగా బయలుదేరుతాం. ఒకలాంటి బాధ, వేదన ఇవన్నీ మనలోకి ఉంటాయి. అప్పుడు దేవుని సందులో సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూద్దాం 11వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. 11. అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను కనుక ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టిస్తా. దేవునికి స్తోత్రం. రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షించవలెనని నా పరిచర్యను గణపరచుచున్నాను. దేవునికి స్తోత్రం. రోషము పుట్టించే మాటలు వచ్చి ఏమవుతారంట, పౌరుషంతో అప్పుడు దేవుని దగ్గరికి రావడానికి కొంతమంది అయినా రక్షణ పొందాలని నేను అపోస్తులకు పరిచారకుడను. దేవునికి స్తోత్రం. అందుకే నా రక్త సంబంధం దేవునిలో కడగబడిన ప్రజలకు రోషం పుట్టించే మాటలు మాట్లాడి వారిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంత చెప్పాక ఇంకెందుకు సిగ్గుపడమేంటి, ఎలాగో మారాలి ఇంకంతే, అవునా కాదా? అలా అనుకుని మారగలుగుతాం. రోషం లేకపోతే మనం మారలేం. రోషం తెచ్చుకో అంటాడు. ఎవరినన్నాడు? రోషము తెచ్చుకుని నిలబడు, నేను చెప్పే ప్రశ్నలకు జవాబు అన్నాడు. ఎవరన్నాడు? హల్లెలూయా. యోబుతో అంటున్నాడు. యోబుని సరిచేయడానికి పాపం స్నేహితులు వచ్చారు. యోబు పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే ఇతను నీతిమంతుడని నిరూపించాలి అని ఉద్దేశం. కనుక నీతిమంతుడని నిరూపించాలనే ఉద్దేశంతో శత్రువైన సాతాను యోబుని ఏం చేసింది? అగ్నిలేసింది. వేసినప్పుడు పాపం ఎవరికి లోకు అయ్యాడు? స్నేహితులకు లోకు అయ్యాడు. స్నేహితులు చాలా నీతిమంతులు అయిపోయారు ఆ సమయంలో. ఒకవేళ నాకే కానీ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ వచ్చింది. నాకు క్యాన్సర్ రాగానే ఇక్కడ ఎంతమంది కోపమో తెలుసా? నేనంటే అత్తమాను తిడతాదని, ఆంటీ క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ వచ్చిందా? మా బాగొచ్చింది. ఓ బడాయ్ కబుర్లు చెప్తాదిగా. ఇప్పుడు ఉంది ఆవిడకి క్యాన్సర్ వచ్చింది కదా, ఇప్పుడు ఉంది అని కొంతమంది. ఆంటీ క్యాన్సర్ వచ్చిందో మామయ్య వద్దు మనం అందరం ప్రార్థన చేద్దామని కొంతమంది. అలాగ రకరకాలుగా ఎన్నంటారు. అలాగే యోబును కూడా భార్య అంది, ఒరేయ్ బుద్ధిలేనోడా, ఎంత జరిగా కూడా దేవుడు 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 అంటావేరా, ఆ దేవుడిని శపించి నువ్వు సావరయ్యాదవా అంది. ఎందుకే? బుద్ధి లేనోడు మాట్లాడినట్టు అది బుద్ధి లేనిది. అది అయినా బుద్ధి లేదని అనకుండా బుద్ధి లేనిదని మాట్లాడినట్టు మాట్లాడతావేటే? మేలు చేశాడు కదే, కీడు చేస్తే మాత్రం భరించొద్దా అన్నాడు.
స్నేహితులు వచ్చి అన్నారు, నువ్వు ఇలా చేసుంటావు, అలా చేసుంటావు, అలా చేసుంటావు. అప్పుడు అందరు నీతిమంతులైపోతారు. అబ్బో, ఒక గ్రూప్ అయిపోయి, ఆంటీ గారు మొన్న తప్పు చేయటం చూశాను. ఏంటి, సినిమా పాటలు వింటున్నారో అది నేను విన్నా. అవును, అందుకే క్యాన్సర్ వచ్చింది. ఇంకొకడు, మొన్న అటేటో వెళ్తాం చూశాను, అందుకే క్యాన్సర్ వచ్చింది. ఇంకొకడు, నన్ను మొన్న ఇలాగంది, అందుకే క్యాన్సర్ వచ్చింది. ఒక్కొక్కడు అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రసంగం కొడతారు. అలాగే యోబును కూడా అన్నారు. దానికి యోబుకి ఏమైంది? ప్లస్ పాయింట్ అయింది. అర్థమైందా? హల్లెలూయా. వీళ్ళ మాటలన్నీ యోబుకి ప్లస్ అయినాయి. యాడ్ చేసుకుంటూ పోయాడు దేవుడు. ఇంకా ఎక్కువ మహిమ దొరికింది. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, యోబు క్షమించని అడిగే వరకు కూడా వారి ముగ్గురు పాపాలు క్షమాకి రాలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తాడు. అలా చెప్తే ఎలీషాకి కాళ్ళలో, అది అప్పుడు క్యాన్సరే, కాళ్ళలో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన ఆయన యొక్క ఆత్మశక్తి తగ్గదు. వాళ్ళు మంచము పట్టిన వాళ్ళ యొక్క ఆత్మశక్తి అధికమవుతుంది కానీ తగ్గదు. అయితే మన గుట్ట మీద కమలమ్మ గారు 2 నెలల్లో 3 నెలల్లో మంచం మీద ఉంది ఆవిడ. ఆ టైంలో వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే చెయ్యేస్తే స్వస్థతలు అయ్యాయి, చెయ్యేస్తే అద్భుతాలు అయ్యాయి. ఏం కాదు, వాళ్ళని ఎందుకు పెట్టుకుంటాడంటే దేవునితో వాళ్ళు సరి చేసుకోవాలి, సంఘానికి దిక్కుమాలిన సంఘముగా మారిపోవాలి. ఆవిడ ఆ స్థితిలోనే సంఘములో ఆమెను వ్యతిరేకించిన వారు సంఘములో నుంచి వెళ్ళి బయట వేరే సంఘాలు పెట్టి చివరికి భ్రష్టులయ్యారు. ఒక ఆయన పారాసిస్ వచ్చేసి కుంటుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. నడవలేడు ఆయన. ఇంకొక ఆయన కుటుంబమే భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ఒకవేళ ఆమె ఉంటే వీళ్ళు వెళ్ళి ఏం చేద్దురు? క్షమించమని ప్రార్థన అడుగుదురు. ఎందుకంటే ఆమె మొర దేవుడు ఆలకిస్తాడు. క్షమించని ప్రార్థన అడగకుండానే ఆమెకు ఆ స్టేజ్ ఇచ్చి వీళ్ళని ఏం చేశాడు? ఆ స్థలంలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి ఆమెకి ఎగెనిస్ట్గా నిలబడ్డారు. చివరికి భ్రష్టత్వానికి వచ్చారు. ఈమె క్షమాపణ చెప్పకుండా ఈమె ఏమైపోయింది? నిద్రపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆఖరి గడి వరకు. అందుకేనే జాగ్రత్త. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇర్మియా 23:22 వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 23:22. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. వారు నా ప్రజలకు నా మాటలు తెలియచేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. అంటే పాపము జరిగించే వారి పాపము నుంచి వీళ్ళు విడుదల చెయ్యరు. దాని ముందు వచనం చూడండి, 21 నుంచి చూడండి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు. వారు ప్రకటన చేస్తారంట. నేను చెప్పలేదు వాళ్ళకి వెళ్ళమని, సువార్త చెప్పమని నేను చెప్పలే. చెప్పకపోయినా పరిగెత్తుకెళ్ళిపోతున్నారంట వీళ్ళు. వాళ్ళు నా సభలో చేరినోళ్ళు కాదు. నా సభలో చేరినోళ్ళు అయితే నేను చెప్పిన మాటలు వాళ్ళకి చెప్తారు. ఏమంటారు? 10,000 తీసుకురండి, 1,00,000 ఇస్తానంటారు. లేకపోతే ఇదిగో అద్భుతం చూడండి, మహిమకార్యం. మొన్న ఎక్కడది మలక్కపేటలో ఒక ఆయన చర్చి పెట్టాడంట.
చర్చి పెట్టాక ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మేము ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు టచ్ అంటాను. అప్పుడు కొంతమందిని నియమించుకున్నాడంట, మనిషికి 1000 రూపాయలు ఇస్తాడంట. కొంతమందిని నియమించుకున్నాడంట. నేను టచ్ అనగానే పడిపోవాలన్నాడంట. అంతే, ఇలా ఆరాధన హల్లెలూయా అని ఆరాధన చేసి పాటలు పాడుతూ ఉన్నప్పుడు టచ్ అంటాడంట పాస్టర్ గారు. అంతే, దబిక్కిన పడిపోతారు వాళ్ళు. పడిపోగానే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నాడు. అయితే ఈ సంగతి బయటికి తెలిసిపోయింది. అక్కడ ఉన్న కూరగాయలు వాళ్ళని తెస్తాడంట. చర్చిలో వాళ్ళు అయితే బయటపడతారని, అర్థమైందా? చర్చిలో వాళ్ళు అయితే చెప్పేసుకుంటారేమో అని బయట నుండి తీసుకొచ్చి యాక్షన్ ఇస్తున్నాడు. తెలిసిపోయి ఆ మందిరాన్ని అక్కడి నుంచి నెట్టి పడేశారండి. ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు, యథవేషాలు వేయొద్దు, మీ అబద్ధ కథలు, అబద్ధ జీవి వెళ్ళండి, ఇక్కడ పెట్టావో మర్యాదగా ఉండదని. ఈరోజు నా సహోదరి 4000 ఇస్తేనేమో దెయ్యం పట్టినట్టు నటిస్తారు. అర్థమైందా? అది షారోన్ చర్చ్. ఇలాగా రకరకాల వేషాలు. ఒకడేమో ఉత్తరం పంపిస్తాడు. ఉత్తరం పంపగానే ఇప్పుడే వచ్చిందండి ఉత్తరం. అరే, మొన్న 1,00,000 రూపాయలు మందిరానికి ఇచ్చాడట, 4 లక్షలు వచ్చాయట, ఇప్పుడే జస్ట్ ఆయన బ్రదర్ తీసుకొచ్చారు. ఇది పాపం. అలా రాసినోడు మనస్సాక్షి గద్దిచ్చి, వాక్యానికి అతని మనస్సాక్షి గద్దిచ్చి, బాబోయ్ ఇంకెప్పుడు ఆ చర్చికెళ్ళను, ఈ ఉత్తరం కూడా రాయనని ఆయన రాసట్టుకొచ్చేస్తాడంటే ఇవన్నీ. మోసపు కథలు ప్రియులారా, మోసపోవద్దు, అస్సలు మోసపోవద్దు. వాక్యం చాలా గొప్పది. వాక్యానికి విధేయులవుదాం. ఇది ఆ బెన్హీన్ వచ్చినప్పటి నుంచి జరుగుతుంది ఈ కథలన్నీ. మేము కూడా వెళ్ళాం, ఒంగోలు వెళ్ళినప్పుడు అలాగే పాస్టర్ గారు ఎవరో చర్చ్ పాస్టర్ వస్తే అందరూ ఆత్మతో ఊగేస్తున్నారు. ఆత్మ వచ్చేస్తుంది ఆ పాస్టర్ చర్చ్కే. ఇక్కడున్న పాస్టర్ పాపం, ఆ పాస్టర్ గారి చర్చోళ్ళు చాలా ఆత్మీయులండి, చాలా ఆత్మతో గెంతుతారు, ఆత్మలో ఉంటారని మాతో చెప్పాడు. మేము వెళ్ళిందేమో మన వాళ్ళు ఎవరది మాలాద్రి ఊరికి వెళ్ళాం. ఆ పక్కూరు ఆయన మమ్మల్ని పిలిచాడు వాక్యం కొరకని. పక్కూరు ఆయన దగ్గరికి వెళ్తే ఈయన చుట్టుపక్కల ఉన్న చర్చిలందరికీ చెప్తే ఆ చర్చోళ్ళు వచ్చారు. ఈ చర్చోళ్ళు చాలా దైవభక్తి అండి, వాళ్ళు చాలా చాలా ఆత్మతో నింపబడిపోయి ఉంటారు, ఎప్పుడు ఆత్మ ఇళ్ళల్లో అంటుంటారని. సరే, ఆ పాస్టర్ వచ్చాడు, పాస్టర్ చర్చోళ్ళు కూడా వచ్చారు. చర్చోళ్ళు వస్తే సరే పాపం చాలా ఆత్మతో నింపబడతారు వాళ్ళు. అయితే వెంటనే అందరూ హల్లెలూయా చెల్లిస్తున్నారు, పాట పాడుతూ ఉన్నారు. ఈ పాస్టర్ వచ్చి ఇలాగన్నాడు, ఎవరిని? వాళ్ళు చర్చోళ్ళు ఇలాగన్నాడు. ఇలా అనగానే ఇది ఆ పక్కదానికి ఇలా అంది, ఈ పక్కదానికి ఇలాగుంది. దగ్గర వాడి సంఘంలో 5-6 ఎంతమంది ఉన్నారు, అందరూ పడిపోయారు. అందరూ ఇలా పడిపోయారు. ఏంటంటే ఆత్మ వచ్చేసి. అర్థమైందా? అయితే దేవునికి స్తోత్రం ప్రియులారా. నెక్స్ట్ నాదే వాక్యం. ఎంతమందికి ఆత్మ వచ్చిందో అక్కడ తీశాను, ఒక్కొక్కరికి. అది అక్కడ కూడా తీశాను. ఏంటది ఎవరండి అది? ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి తోకలు తోళ్ళు లాగే సవతలు పెట్టేస్తాను, పనికి మాలోళ్ళు. నిజం కాదది. పాప క్షమాపణ లేకుండా ఎవరికి ఆత్మ రాదు. మొట్టమొదట పాప క్షమాపణ కావాలి. మోసపోవద్దు. ఇక లెగిసిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీస్తే రెండోసారి ప్రార్థన చేస్తే ఆత్మ వస్తుందా? వాళ్ళకి వస్తుందా? అయినా ఆత్మ అంటే కింద ఎలా పడుతున్నాడని అడిగాను. కింద పడితే ఆత్మ ఎలాగయ్యింది? అది పాతాళం. ఆత్మ వచ్చినోడు ఎలా పడగలుగుతాడు? ఈరోజు నన్ను పడగొట్టినా పన్ను ఎలా పడతాం? నాకు పైనుండి వచ్చింది ఆత్మ. పైనుండి వచ్చినప్పుడు నేను ఇంకా పైకి స్తుతి ఆరాధన చేశాను. ఎలా కింద పడ్డాను? ఇప్పటి వరకు ఎప్పుడు కింద పడలేదు నేను. మూర్చొచ్చిన వాళ్ళ దొలుతారు. 4 ఉతకాలు ఒక్కొక్క దాన్ని. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒత్తదాళ్ళకి ఆ టైంలో మూర్చ, కానీ నీళ్లు బిందెలతో పోసేయాలి. ఆత్మ వచ్చింది కదా అని బిందెలతో పోయాలి. నిజం ప్రియులారా. అందుకని పాస్టర్ గురించి అంటున్నాడు ఇక్కడ.
ఏమంటున్నాడు? నేను ఈ ప్రవక్తలను పంపకుండినా, నేను ఈ ప్రవక్తలను పంపకుండినాను, వారు పరిగెత్తి వచ్చెదరు. వారు పరిగెత్తుకుంటా నన్ను పిలిచాడు నన్ను పిలిచాడు నన్ను పిలిచాడు అని బయలుదేరి వస్తారంట. నేను వారితో మాట్లాడకుండినను, నేను వారితో మాట్లాడకుండినను, వారు ప్రకటించెదరు. వారు ప్రకటన చెప్పేస్తారు, వాక్యాలు చెప్పేస్తారు, నిలబడిపోతారు, ఎదవేస్తారు. మార్పులు లేవు జీవితాల్లో, క్రియలు లేవు జీవితాల్లో. అందుకే పిల్లొత్తే పిల్లేసం, కుక్కొత్తే కుక్కేసం, నక్కొత్తే నక్కేసం, పులి మచ్చలు వేసుకుని తయారైపోయి మొదలెడతారు. అమ్మా మనకు తగదది, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే చెప్పినవి అన్నీ మళ్ళీ లెక్కలోకి వచ్చి ఎంత శిక్ష అంట? 7 అంతలు. అందుకే జాగ్రత్తగా ఉండండి. వారు నా సభలో చేరిన వారైన సభలో చేరిన వారు అయిన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని తిప్పి ఉందురు అన్నాడు. ఈ పాపము చేయకుండా తిప్పడమే ప్రవక్త యొక్క లక్షణం. పరిశుద్ధాత్మ యొక్క లక్షణం పాపము నుంచి బయటకు లాక్కరావటం. పాస్టర్కే 2 ఉంటారు, బయటికి ఎక్కడ లాక్కొస్తాడు? ఊర్లో వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటారు పాస్టర్. అలాంటి వాడిని కూడా తీశాను నేను. అక్కడ వెళ్ళినప్పుడు మన హరి వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను నేను, అసలు ఫస్ట్ 100 కళ్ళు ఉంటాయి నాకు చర్చ్ అంటేని. చూసి లాగి పాస్టర్ని కొట్టాను, ప్రజల్ని కొట్టాను. ఊరుకునేది లేదు. అలాంటి కోపం, అలాంటి ఉగ్రత పాపం దగ్గర వస్తుంది. మంచి చేస్తే కాదు, ఒక దైవజనుడు పాపాన్ని సహించలేడు, భరించలేడు. లాగ్ కొట్టడమే. ఈరోజు నా సహోదరి, పాపములో నుంచి బయటికి రా, చెడు క్రియలో నుంచి బయటికి రా, చెడు జీవితంలో నుంచి బయటికి తీసుకురావటమే దైవజనుల లక్షణం. అందుకే నేను పంపలేదు, నేను మాట్లాడలేదు, నేను చెప్పలేదు, అయినా పరిగెత్తుకొచ్చేస్తానంట. ఓ అమ్మాయి ఇట్రా అని దీన్ని పిలిస్తే అది పరిగెత్తుకొస్తుంది. అమ్మాయిని పిలిచారు కదా, నేను కూడా వెళ్తాను. నేనేమో తక్కువ, అమ్మాయిలాగే నాకు జ్ఞానం ఉందని. ఎవరు? కాకి పెట్టుకుంది చూసారా, నెమలీకలు పెట్టుకుని, నేనేనా కాకిలాగా ఉన్నానా? నెమల్లా ఏముందో దానికి, నాకు అది నలుగుంది, నేను నలుగున్నాను. దాని కాళ్ళు నలుపు, నా కాళ్ళు నలుపు కాదంటే ఇలా అంటుంది. దాని ఈకలన్నీ నేను తగిలించుకుంటే నన్ను కాదంటారా అని. కాబట్టి ఈకలు తగిలించుకోకుండా మొట్టమొదట పాపం సరి చేసుకుందాం. మనలో ఉన్న పాపం దేవునికి అసహ్యం, అది తొలగించుకోవాలని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. యోధా 22:23 చూద్దాం. త్వరగా నేను ఇక ముగిస్తాను. యోధా 22:23. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, సందేహముపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, వారిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కరుణించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పాపం అనేది మనకి అంటకూడదు. ఈ అపవిత్రత అనేది దైవజనుడికి అంటకూడదు. స్వార్థ పరిచర్య చేసే ప్రతి వ్యక్తి మొట్టమొదట తన పాపాన్ని తను సరి చేసుకోవాలి. దాన్ని ముట్టకూడదు, అంటకూడదు. భయముతో, దేవుని భయముతో వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా కనికరముతో ఆ పాపంలో నుంచి బయటకు లాగాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరైనా ఆ చెరువులో మునిగిపోయారు అనుకుందాం. చెరువులో మునిగిపోతే చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే గబుక్కుని పరిగెత్తుకెళ్ళిపోయి వాళ్ళని లాక్కొచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు, చెయ్యి పైకెత్తి అరుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే గబుక్కుని దూకేసి, ఈత రానోళ్ళు కూడా గబుక్కుని దూకి ఒక్కోసారి తొందరపడి మునిగిపోతుంటారు. అలా పడిపోయిన వాడిని రక్షించాలి అంటే వీడు మహా ఈతగాడై ఉండాలి. దాని తర్వాత వాడిని బయటికి లాగడానికి కొంత జ్ఞానము కలిగి ఉండాలి.
అందులో పడిపోయిన వెంటనే ఈత వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే జుట్టు పట్టుకుంటాడు, ఇంకేది పట్టుకోకూడదు. చెయ్యి పట్టుకున్నావా నిన్ను లాక్కెళ్ళిపోతాడు, ఎంత గొప్ప ఈతగాడువైనా లాక్కెళ్ళిపోతాడు. ఆయన జుట్టు పట్టుకోవాలి, ఆ జుట్టు పట్టుకుని జుట్టుతో లాక్కుని వెళ్ళాలి. ఏది పట్టుకున్నా నేను లాక్కెళ్ళిపోతాడు, నువ్వు ఇద్దరు కలిసి చచ్చిపోతారు. అందుకని దానికి వాడు ఆ తెలివి కలిగి ఉండాలి. ఈరోజు నా సహోదరి, ఒక పాపాత్మను రక్షించేటప్పుడు ముందు నీకు సరి అయిన మార్గం ఉండాలి, నువ్వు సరిగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది అలాగని వెళ్ళి ఫ్రెండ్ అని చెప్పి ఆడ వెనకాల పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, రక్షిస్తా అని. ఇది పద్ధతి కాదు. సరి అయిన మార్గం లేనప్పుడు నువ్వెంతగా పరిగెత్తినా నష్టపోతావు తప్ప లాభంలోకి రావు. చివరిగా 1 యోహాను 5:16 ముగిచ్చేసుకుందాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతని బట్టి దేవుడు మరణం కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనతో చెప్తుంది, మరణకరము కాని పాపము జరిగిస్తే, మరణకరమైన పాపం చేసిన వాని జోలికి నువ్వు వెళ్ళకు. దేవునికి స్తోత్రం. మొరపెట్టినా ఆ మొర దేవుడు ఆలకించడు. మరణకరము కాని పాపం చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పి వారిని ఖండించాలి. దేవునికి స్తోత్రం. అలాంటి వారిని రక్షించాలి. దేవుడి వాక్యం